కార్మికుల పొట్టగొడుతున్న సువెన్ ఫార్మా. ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇక్కడ సువెన్ ఫార్మా అనేది సూర్యాపేట దగ్గర పాపం కార్మికుల పొట్టగొడుతుంది. 2 సంవత్సరాలు గడుస్తున్న ఇంక్రిమెంట్ బోనస్ ఇవ్వట్లేదు. 30 రోజులకు 26 రోజుల్లో జీతం, ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్. మహిళా కార్మికులు 23 ఏళ్ళుగా పనిచేస్తున్న 13,000 శాలరీ. ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం బూస్ట్. కంపెనీ గేటు ముందు 12 గంటల పాటు ధర్నా చేసిన కార్మికులు. ఏంటిది వెట్టి చాకరీ అనేవాళ్ళు కదా గతంలో మనం వినేవాళ్ళం కదా. ఈ బానిస వెట్టి చాకరీ అంటే ఇదే కావచ్చు బహుశా. నెలకు 30 రోజులు జీతం కట్టించాలని, ఇంక్రిమెంట్లు పెంచాలని, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సువెన్ ఫార్మాలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కంపెనీ గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు ఆడుతూ సువెన్ ఫార్మాలో పనిచేయడానికి 20-30 కిలోమీటర్ల దూరం వస్తున్నామని, 20-23 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నామని, అయినా ఎలాంటి ఇంక్రిమెంట్లు బోనస్ కూడా ఇవ్వకుండా మాతో వెట్టి చాకరీ చేసిన ఆవేదన వ్యక్తం చేశారు. వీక్లీ ఆఫ్ పేరుతో మా జీతాల్లో కోతలు విధిస్తున్నారన్నారు. ఫార్మా యాజమాన్యం పాత కాంట్రాక్ట్ తొలగించినప్పుడు మేము ఎంతో సంతోషించాం. కానీ కొత్త కాంట్రాక్టులను తీసుకొచ్చారు. కొత్త కాంట్రాక్టులు వచ్చినప్పుడు కార్మికులతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామన్నారు. కార్మికులకు కొన్ని లీవులు ఇస్తామని, ప్రతి సంవత్సరం బోనస్లు ఇస్తామని, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు కూడా వేస్తామని చెప్పారంట. అని చెప్పి కొత్త మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. అవి కూడా సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇవి ఏవీ లేవు. మరి కంపెనీలో సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నామని, కార్మికులు ఏదైనా డ్యూటీ విషయంలో ఇబ్బంది వస్తే ఇక్కడ ఉన్న యూనిట్ మేనేజర్ చెప్పుకుంటే వారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతా అని చెప్తున్నారే తప్ప ఏమాత్రం కూడా పట్టించుకోవడానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలో ఏదైనా ప్రమాదం సంభవించి కార్మికులు గాలి అయితే ఎలాంటి వైద్యం కూడా చేయడం అనేది పేర్కొన్నారు. 2 డాక్టర్లు, 2 అంబులెన్స్లు ఉన్న అధికారులు వచ్చినప్పుడు చూపించడానికి తప్ప వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంట.